So now after the taxation procedures define accounting keys ఉంది కదండి. now further గా కంటిన్యూ చేద్దాం మనం అకౌంటింగ్ కీస్ తర్వాత ఫర్దర్ గా. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి సార్, ఇది మనది బ్లూ ప్రింట్ ఉంది కదా సార్, స్టార్ట్ నుంచి మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ఇప్పుడు వరకు చేసింది. ఇంటర్వ్యూకి మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్లస్ ఈ బ్లూ ప్రింట్ ప్రిపేర్ అయితే సరిపోతుందా సార్? సరిపోద్ది, దాదాపు సరిపోద్ది. ప్లస్ నా రికార్డింగ్స్ బిజినెస్ ప్రాసెస్ నేను మాట్లాడుతున్నప్పుడు టెక్నిక్ పాయింట్ చూసాను, ఆ పాయింట్స్ మీరు గెస్ట్ చేసుకోవాలి. అర్థమైందండి? ఓకే సార్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పర్టికులర్గా సెపరేట్గా చదవక్కర్లేదు. నేను ఇచ్చిన బ్లూ ప్రింట్ని జాగ్రత్తగా చదువుకుంటా. నేను ఇప్పుడు ఇచ్చిన రికార్డింగ్స్ అన్నీ జాగ్రత్తగా ఏనండి మీరు ఇంటర్వ్యూ త్రూ చేసేసుకోవచ్చు. క్రాక్ చేశారు కదండి చాలామంది, మన దాంట్లో చాలామంది క్రాక్ చేశారు. ఏంటంటే బిజినెస్ ప్రాసెసే మెయిన్ అండి, హార్ట్ అది. ఈచ్ పాయింట్ని మనం ఎందుకు చేస్తున్నాం, ఏ మాడ్యూల్కి అదర్ మాడ్యూల్కి లింక్ ఉంది. ఇప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్తున్నానండి. సీమ్స్ టు బి ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి ప్రాజెక్ట్ ప్లేస్లో అయితే కనుక ఇప్పుడు నేను చేస్తున్న కన్ఫిగరేషను థర్డ్ స్టేజ్లో చేస్తారు. కానీ మీకు రోజు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చెప్తా, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తే, ఎందుకంటే మనకి ట్రైనింగ్ 2 నెలలే కాబట్టి ఈ వేలో చెప్పాలి. కానీ ప్రాజెక్ట్ ప్లేస్లో అయితే కనుక రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, బ్లూ ప్రింట్, సైన్ అప్ అయితేనే కానీ కన్ఫిగరేషన్ చేయరు. అర్థమైందండి? ఎస్ సార్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా అయిపోవాలి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తా సిస్టంలో కన్ఫిగరేషన్ చేయకూడదండి. ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా చేసేసాక బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి క్లయింట్ సైన్ అప్ చేస్తేనే మనం థర్డ్ స్టేజ్ కన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలి రియల్ టైంలో. ఇక్కడైతే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, బ్లూ ప్రింట్, కన్ఫిగరేషన్ ఎందుకు చేస్తుందంటే మనకు 2 నెలలే కదా, టైం లేదు కదండి. ప్రాజెక్ట్ ప్లేస్లో అయితే మీకు 1 year ఉంటుంది. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వేరే, మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకుని బ్లూ ప్రింట్ చేస్తే కన్ఫిగరేషన్ చేయొచ్చా? చేయకూడదండి ప్రాజెక్ట్ ప్లేస్లో. అర్థమైందండి? ఎస్ సార్. ఎందుకు సార్ చేయకూడదు అలాగా? సార్, ఎందుకంటే బ్లూ ప్రింట్ సైన్ ఆఫ్ అవ్వకుండా చేయకూడదు కదా. ఏ ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాసెస్. బ్లూ ప్రింట్ సైన్ ఆఫ్ అవ్వకుండా కన్ఫిగరేషన్ చేయకూడదు, ఫిక్స్డ్ అండి అది. ఎందుకంటే బ్లూ ప్రింట్ దగ్గర మనం అనుకున్నంత ఈజీగా సైన్ చేయరు క్లయింట్. కొన్ని ప్రాజెక్టులు బ్లూ ప్రింట్ లేట్ అవ్వటం వల్ల 1 month డిలే అయిన రోజులు ఉన్నాయి. 8th monthలోనే మీరు కన్ఫిగరేషన్ స్టార్ట్ చేయవలసిన సిచ్యువేషన్ కొన్ని ప్రాజెక్టులకు వస్తుందండి. అర్థమైందా సార్? ఎస్ సార్. సెకండ్, మరి ఇక్కడ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, బ్లూ ప్రింట్ అన్ని సైమిల్టేనియస్ చేస్తున్నట్టు మనం 1 year చేయలేం కదా, ఇక్కడ 2 months కదా మనకు డ్యూరేషను. అందుకని సైమిల్టేనియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ ప్లేస్లో నేను చేసినట్టే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, బ్లూ ప్రింట్, కన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాను. ముందు క్లయింట్ ఒప్పుకోడండి, చేయకూడదు అసలు. ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ లేకుండా మీరు డెవలప్మెంట్ సర్వర్ ముట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్ దిస్ పాయింట్.